అందరికీ తెలుసు, ఈ ప్రపంచం గుండ్రంగా తిరుగుతుందని. ఇక్కడ బతికే వారందరూ 3 విషయాల కోసం 4 వైపులా పరిగెడుతుంటారు. అవేంటంటే డబ్బు, భూమి, ఆడది. ఇంట్లో కానీ, వీధిలో కానీ, పట్టణాల్లో కానీ, దేశాల్లో కానీ ఈ 3 గురించే కొట్టుకుంటారు. పురాణాల్లోనూ, రామాయణ, మహాభారతాల లాంటి గ్రంథాల్లో కూడా ఈ 3 కోసమే కొట్టుకున్నారని మనం విన్నాం, చదువుకున్నాం. మనం మానవ మాత్రం. నేను మనిషినే, మామూలు మనిషిని. చిన్న చిన్న కోరికలు కలిగిన ఒక సాధారణ క్రిమినల్ లాయర్ని. నా వృత్తిలో నేను సక్సెస్ఫుల్గానే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక క్రిమినల్లా ఆలోచిస్తూ ఉంటాను. నాకు కూడా డబ్బు, ఆడది, ఆస్తి, అదే భూమి కావాలి. ఎంతవరకు అంటే నా కనుచూపు మేర వరకు. ఏ అమ్మాయి అయినా నా చుట్టూ తిరగాల్సిందే. కానీ నేనెవరినీ ప్రేమించను, వాళ్ళే నన్ను ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది నాలో దొరుకుతుంది కాబట్టి. ఎదుటి వాళ్ళ తల వంచుతాను, అవసరమైతే నేను తల దించుతాను. నేనెవరిని లెక్క చేయను, అవసరమైతే లేపేస్తాను కూడా. కొందరిని ప్రేమిస్తాను, కొందరిని పూజిస్తాను, ఇంకొందరిని ద్వేషిస్తాను. ఇప్పుడు నా భార్య అంజలిని, దాన్ని ప్రేమించడం కోసం ద్వేషాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. నన్ను ద్వేషిస్తూ ద్వేషిస్తూ నాపై ప్రేమ పెంచుకుంది. ఆ విషయం తనకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అది నా ప్రేమాగ్ని రుచి చూస్తుంది. ఆ మంటలో కాలుతూ ఉంది. మరో నిమిషంలో ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదంటారు. కానీ నాకు తెలుసు, రాబోయే ప్రతి క్షణం నాది, నాది మాత్రమే. ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదంటారు. కానీ నాకు తెలుసు, రాబోయే ప్రతి క్షణం నాది, నాది మాత్రమే. కంగ్రాచులేషన్స్ మేడం, ఈసారి కూడా మన ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుంది. సేల్స్ కూడా అదిరిపోతాయి, చూస్తూ ఉండండి. ఎప్పటికే వేడివేడిగా ఉన్నావురా, నువ్వు ఇంకా వేడివేడిగా టీ తీసుకొస్తే ఎలా చెప్పు. వెళ్ళి చల్లగా ఏదైనా తీసుకురాపో. అతను ఎందుకు అలా కసురుకుంటారు కమలాకర్ గారు? కమలాకర్ గారా? నన్ను కమలని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతానుగా. గుడ్ మార్నింగ్ అంజలి. యు ఆర్ శైలు రైట్? ఎస్. అరే నేను చెప్పాను కదా అమ్మాయి, హాల్లో కూర్చోమన్నాను కదా. ఇలా తిన్నగా లోపలికి వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అట్టగా. కమలాకర్ గారు, షీఈ్ మై గెస్ట్, ప్లీజ్ కమ్. అయితే వచ్చి కూర్చో అమ్మాయి. థ్యాంక్ యూ. మీరు నాకు పంపించిన ఈమెయిల్స్ చదివాను. రేపటి నుంచి మీరు మీ డాక్యుమెంటరీ షూటింగ్ చేసుకోవచ్చు. దట్ టు ఇన్ మై బంగ్లా. ఓ రియల్లీ? యా. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యు విల్ బి మై గెస్ట్. థ్యాంక్ యూ. అంటే నువ్వు మేడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నావు అన్నమాట. మొత్తానికి భలే ఛాన్స్ కొట్టేశావు. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ వెరీ క్యూట్. థ్యాంక్ యూ కమలాకర్ గారు. అదేంటి అమ్మాయి, ముద్దుగా నువ్వైనా కమలను పిలవచ్చుగా. ప్యాకప్. హాయ్ శైలు. హాయ్ అంజలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రా శైలు. సో ఫైనల్లీ యు హావ్ కమ్. ఎస్. అంజలి, ఇప్పటి వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి తప్ప మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు డాక్యుమెంటరీ ద్వారా మీ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా గురించి పూర్తిగా తెలుసుకోవాలని వచ్చావు అనమాట. మీరు కోఆపరేట్ చేస్తే. గుడ్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. అయినా తొందర ఉంది, ఇంకా చాలా టైం ఉందిగా. వావ్, జస్ట్ రిలాక్స్. మంచి మూడ్ తో నేను వర్క్ చేయడానికి వచ్చాను. ఆడుతూ పాడుతూ హ్యాపీగా వర్క్ చేసుకుందాం. ఓకే.
ఎప్పుడొస్తున్నావు? ఇంకా 2 రోజులా? మీరు చెప్పినట్టు పని పూర్తవుతుంది, కానీ మిమ్మల్ని మీరే కిడ్నాప్ చేయించుకోవాలనుకోవడం నాకు అస్సలు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది, కానీ పని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పూర్తవ్వాలి. మధ్యలో నేను నిన్ను కాంటాక్ట్ చేయగలిగినా చేయలేకపోయినా మరి నా డబ్బులు ఎవరిస్తారు? మా ఇంకో పార్ట్నర్. మేము వాడాల్సిన కోడ్ వర్డ్ ఏంటి? అపరిచితుడు. ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది అంతే. దాంతో నా జీవితమే మారిపోయింది. అందరూ నన్ను నెంబర్ 1 అన్నారు. అవును, మిమ్మల్ని నంబర్ 1 అంటల్లో సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇంకా ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. ఎంతో మంది హృదయాల్ని దోచుకున్న మీ హృదయాన్ని ఎవరు దోచుకున్నారు? ఓ, సో యూ లుకింగ్ ఫర్ సమ్ స్పైస్ ఇన్ యువర్ స్టోరీ. మా ఇద్దరి లవ్ స్టోరీ విచిత్రంగా ఉంటుంది. మా మొదటి పరిచయం గొడవతో మొదలైంది. ఆ రోజు నా కొత్త ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా పార్టీ జరిగింది. ఆయన ఆ విధంగా కోపం చెడిపోయాడు. ఇక తప్పదు కదా, ఏమైతే దైద్యం నేనే పడేశాను. అది లక్కీగా సూపర్ హిట్ అయింది. హాయ్ గర్ల్స్, హాయ్. యు ఆర్ సో ఫెంటాస్టిక్. పండు పండు డోంట్ కాల్ మీ పండు. నీకు తెలియదా నా పేరు మార్చుకున్నా బై. కాల్ మీ పీకే. పీకేనా? అలా ఎందుకు పరుచుకున్నావు? ఎందుకంటే పండు కాయ అని పిలుస్తుంటే ఇంకా ఊరోళ్ళ పేరు లేక చీంపు కొడతాయే. అలాగా? అయినా నువ్వు పుట్టింది ఊర్లోనే కదా పండు. గైతేంది అంటే ఎవడన్నా దవాఖానకి ఇట్లా పుడితే వాని పేరు ఆపరేషన్ థియేటర్ వాడు బాయ్, లేకుంటే ఐసీయూకి ఇట్లా పెడతారా? నాకు ఊరికి కనెక్షన్ కట్ అయిపోయి. ప్లీజ్ చేంజ్ ద టాపిక్. మరి ఈ పూర్లతో నన్ను కలిపావా ఏంటి? అలాగే తప్పకుండా. అంజలి ఇతను. హాయ్, ఐఎమ్ పీకే. పీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరిల్లే కయన్ని మనవే. హాయ్, ఐఎమ్ అంజలి నాయుడు అండ్ షీఈ్ మధుమిత, మై బిజినెస్ మేనేజర్. Oh, sweetie. Nice to meet you. సేమ్ యా, ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. ఎట్లయితే మిస్ అంజలి, నువ్వు ఏం చేస్తుంటావు? అదేంటి పండు, ఆమె గురించి కూడా నీకు తెలీదా? ఆమె ఈ దేశంలో నెంబర్ 1 పాప్ స్టార్ అంజలి నాయుడు. అరే మనకి లోకల్ మ్యూజిక్ నడవదు బాయ్. మనమంతా జెన్నిఫర్ లోపెజ్, షకీరా గడవడు ఉండే కదా, మైకేల్ జాక్సన్ కవే వింటాం. మీకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఇండియన్ మ్యూజిక్ మేమెందుకు ఇట్టాం కాబట్టి ఊరోళ్ళు వింటారు. అయితే మిస్ అంజలి, నీకు ఇంకొక బిగ్ షర్ట్ పరిచయం చేస్తా. ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మిస్టర్ ఆదిత్య. వాడు ట్రేడరు, బిల్డరు, ఎక్స్పోర్టరు, ఇంపోర్టరు, చిన్న పిల్లలు లెక్కుంటాడు కానీ మస్తు పైసలు. జెంటల్మెన్, నేను సారీ చెప్పను, చాలా కోపంగా ఉన్నాను. ఓ మై గాడ్, ఇడికి ఫుల్ ఎక్కింది. పాండు పాండు, అరే అది ఏరా సోదరు ఎక్కడ? ఏమైంది నీకు? వాడెవడో నన్ను ఇన్సల్ట్ చేసాడు. మందడితే ఇవ్వనంటున్నాడు. ఇప్పటికే ఫుల్ కొట్టి సోల్తున్నావు, మళ్ళీ నీకు మంది ఎందుకు? అరే బాయ్, మందు తాగితే సోలకుండా ఉంటారా? ఆయన నాకు ఇప్పుడు ఏం ఎక్కువైందని? ఇదేమైనా కోటా సిస్టమా? మందు ఎక్కువైతే గ్లాస్ లాగేస్తారా? నీకు తెలుసు కదరా, నేను ఏ పని చేసినా ఫుల్ గా సాటిస్ఫై చేస్తానని. నీకు ఏం తెలుస్తలేదురా? నాకన్నీ తెలుసా? ఈ పార్టీ గౌరవం పెంచుకోవడం కోసం అందరిని పిలిచారు కదా, తాగినంత ఎవరు లేనప్పుడు ఎందుకు పిలవడం? లొల్లి పెట్టకరా, ఈ పార్టీ చిటానా చాలా పెద్ద మనిషి. ఇది పెద్ద మనిషా? 10 అడుగులు ఉంటాడా? పాత పాటలకు కాపీ కొట్టి కొంచెం రీమిక్స్ చేసి కొత్త క్యాసులు వేసి అమ్మేసేవాడు పెద్ద మనిషా? పిలు చూద్దాం. రమ్మనే. కూర్చో, నువ్వు కూర్చో సార్, నేను చూసుకుంటా ప్లీజ్. ఏం కాదు, మావాడు ఉంటే పరిశాన్ చేస్తానంత. ఏం కట్టంటూ. ఓహో, తమరు అనమాట చౌదరి గారంటే. ఏమనే పెగ్గులు లెక్క పెట్టి మరీ పోయమన్నారట, మందు ఎక్కువైతే గ్లాస్ లాగేమన్నారట, మళ్ళీ పెద్ద మ్యూజిక్ కంపెనీ ఓనర్ అంట. అరే ఎప్పుడన్నా మా పార్టీకి వచ్చి చూడు, 2 పెద్ద ట్యాంకర్ల నిండా స్కాచ్ తెప్పించి స్విమ్మింగ్ పూల్ నింపేస్తాను.
జనాలు తాగుతూ ఈత కొడతారు. ఏం తెప్పిస్తాను? స్కాచ్. స్కాచ్, రైట్. స్కాట్లాండ్ లో తయారు చేస్తారు దాన్ని. నువ్వే ఇచ్చా లోకల్. అది నిమ్మకాయ, ఉప్పు, సోడా కలిపి 30 ml పెగ్గులు 2 ఇచ్చి ఆలుగడ్డ చిప్స్ మంచిగా. చూడండి మిస్టర్, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఓ, నేను ఇక్కడ ఇంత గొడవ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అర్థమైందని నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానని. మీ బుర్ర కన్నా చూపులైతే తొందరగా వెలుగుతుంది అనుకుంటాను. అరే పాపా, ఇప్పుడే తెలిచేస్తాను వీడో నేను. కల్చర్లెస్ బ్రూట్. నిన్నేదో అంటుంది. ఇంకా ఎంత తాగుతావు? నేల మీద సరిగ్గా నిలబడలేకపోతున్నా? చూడండి మేడం, అది కాదు, ఎవరనుకున్నావా? మిస్ అంజలి. అంజలో కళాంజలో నా విషయంలో ఉద్యోగం చేసుకోవడానికి ఈవిడెవరు? ఏమన్నారు? నేను సరిగ్గా నేల మీద నుంచోలేకపోతున్నానా? అంటే ఇప్పుడు ఈ చౌదరి పోసిన 2 చుక్కలు మింగి ఈ చుక్క చెప్పినట్టు నేను నుంచోవాలా? ముదుర్సే. చూడండి, ఇదేం బాగాలేదు. మీరు మా గెస్ట్ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఓ, ఈవిడ మీ గెస్టా? మరి నేను హోస్ట్నా? నేను ఇక్కడికి తాగడానికి రాలేదా? మీ అందరికి గ్లాసులు నింపి సర్వ్ చేయడానికి వచ్చానా? మీ ఇద్దరి ట్యూనింగ్ సూపర్. నాకు చిన్న డౌటు, మీరు ఆయన లైన్లో పెడుతున్నారా, ఆయనే మిమ్మల్ని లైన్లో పెడుతున్నాడా? ఏ మిస్టర్, ఏయ్, ఏంటో మాట్లాడుతుంది? పండు, చూస్తాను నన్ను రండి. చూస్తాను, నన్ను. ఆగిస్తే ఏయ్, ఇది మాట్లాడు. నిజంగానే తీసుకెళ్ళి పెద్ద పెట్టి. అటు మార్కెట్కి వచ్చాడు. సూపర్ షాట్. కదరా పండు. పండు, ఏయ్, లే. అరే గిసొంటాడ గడ్డిలాడతారు కానీ నువ్వేంద్రు ఇట్లా ఉష్కలాడుతున్నావు? పండు, నీకెవరు చెప్పారా గోల్ఫ్ గడిలోనే ఆడతారని? ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవచ్చు. పదా. గట్లనా? చూడరా పీత. ఏం రావు, జిందగీలో ఎప్పుడు ఎండ్రకిచ్చాను చూడలేరా నువ్వు? ఇప్పుడే చూసినట్టు అరుస్తున్నావు. అబ్బా, అది కాదురా. మరి పిల్లని లెక్క పరిశాన్ అయితే పోయిందిరా. ఆ పీత అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్తుందిరా, లేచి కూడా ఒకసారి. ఎండ్రకిచ్చే కూడా నా లెక్క నిద్ర మాత్రం ఉన్నట్టున్నదిరా. అదా పీత, మిస్టర్ పీత, కథలకి చెప్పు చెప్పు. వచ్చేయ్ వచ్చేయ్. ఈడు చెప్తే కదా తింటదంట. వీళ్ళిద్దరు తెలుగు ఒకే తాను చదువుకున్నట్టు. కరవద్దు కరవద్దు కరవద్దు, ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. వచ్చేమో ఒక్క నిమిషం వచ్చే.
చెప్పేది వినకుండా నిజం తెలుసుకోకుండా కొట్టేయడమేనా? కొట్టక ఎవడన్నా ఆడపిల్ల తొడ మీద చెయ్యేస్తే గామె మన ముందుగాల గవర్నమెంట్ లెక్క ఎంక్వైరీ కమిషన్ వేయించి ఇన్వెస్టిగేషన్ చేయించి రిపోర్ట్ రాయిపించి కప్పుడు కొడతాదరా పాగలగా లెక్క మాట్లాడతాడు. ఇగో కిసన్ టైంలో ఆడపిల్లలకి ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటదిరా. గిట్ల చెయ్యి పెడితే గట్ల చెప్పబగులుతుంది. ఇన్స్టెంట్ రియాక్షన్ అది ఒకసారి కాదు 2 సార్లు పబ్లిక్ లో అందరూ చూస్తుండగా. అరే నీ చేత్తది వాదిచ్చరే పెద్ద మగాళ్ళ ఫోజు. ఒక అమ్మాయి మీద కోపం టిన్ మీద చూపిస్తున్నావా? ఛీ! అరే నువ్వే కనుక దమ్మున్న మగాడవైతే దాన్ని పిలవాలరా. దాన్ని పిలిచి ఇక్కడ నుంచోబెట్టి ఒక్కటి పీకాలి. ఆ తర్వాత ప్రేమగా ఒక కిస్ ఇవ్వాలి. ఎంతైనా అమ్మాయిలే కదా. కానీ నువ్వేం చేసావు? అది అలా ఎదురు పడగానే మనకి ఇలా కారిపోద్ది. సిగ్గులేదురా, నువ్వేం మగాడివి రాజుగారే. నీకెందుకురా ప్యాంటు షర్టు విప్పి చీర కట్టుకో. విప్పో చీర కట్టు. ఒక్కసారి కాదు 3 సార్లు చెంప పగలగొట్టింది. నన్ను ఏదో రకంగా అవమానించాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. వాణ్ణి చెంపదెబ్బ కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. అరే అది నీకు విషయం చెప్పాలా? గా చెంపదెబ్బ మర్చిపో. చెంపదెబ్బ తినంత మాత్రాన నీ కిరీటం పడిపోయినాదరా. అసలు ఇంతకీ గాంధీ గారు ఏమన్నారా? ఎవడన్నా గానీ ఒక చెంప మీద కొడితే మరి ఇంకో చెంప చూపిమన్నారా లేదా? చెంపదెబ్బ తిరుడే ఇన్సల్ట్ అనుకుంటే మరి గాంధీ గారు గట్లెందుకంటారా? గా అమ్మాయిని చూసినావా ఎంత అందంగా ఉందో? అసలు అమ్మాయిలు అందరూ అందంగానే ఉంటారా? డియర్ అంజలి, మొదటి చూపులోనే ప్రేమలో పడతారో లేదో తెలియదు, కానీ నా చెంప మీద పడ్డ మీ వేలి ముద్రలో నా మనసు నిద్రలేపాయి. ఒకసారి మీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది. ఆదిత్య. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. కొంచెం మా డ్రైవర్ని పిలుస్తారా ప్లీజ్? ఓకే మేడం. థ్యాంక్ యూ. అంజలి, నా ప్రవర్తన వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు బాగా తెలుసు. నేనేది ఇంటెన్షనల్గా చేయలేదు. ఇట్ వాజ్ ఆల్ సిచ్యువేషనల్. ఎనీవే, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దాట్. ఎందుకు నా వెంట పడుతున్నావు? నువ్వెవరో కూడా నాకు తెలీదు. నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో. అంజలి ప్లీజ్, నువ్వు అనుకుంటున్నట్టు నేను చెడ్డవాడిని ఏమాత్రం కాదు. నువ్వు చెడ్డవాడివో మంచివాడివో అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? అంజలి, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానని ఎలా అనుకున్నావు? అంజలి, మర్యాదగా చెయ్యొద్దులు. అంజలి ప్లీజ్. చూడు, ఇప్పుడు నేను అరిచి గోల చేశాననుకో, జనం నీ కాళ్ళు చేతులు విరక్కొడతారు. లీవ్ మీ. అంజలి ప్లీజ్ ప్లీజ్. అంజలి, నేను చేసిన ప్రతి తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అంజలి ప్లీజ్ నన్ను నమ్ము. నేను నువ్వు అనుకుంటున్నట్టు ఏ మాత్రం చెడ్డవాడిని కాదు. అంజలి, నాకు ఒక్క అవకాశం, నేను మంచివాడిని ప్రూవ్ చేసుకుంటాను అంజలి. అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. సెక్యూరిటీ. అంజలి, అంజలి, నీకు నా మీద నా పోహను పోగొట్టడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో. సిటీకి దూరంగా తీసుకొచ్చింది నన్ను అసక్తురాలు చేయడానికేగా. అంజలి, నువ్వు నన్ను తప్పుగా అర్థం నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు కదూ. సరే, ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడను. ఇప్పుడు నా అరుపులు గాని నేను పెట్టే కేకలు గాని ఎవరికి వినిపించవు. నేను అరిచినా నన్ను కాపాడడానికి ఎవరు రారు. నన్ను నేను కూడా కాపాడుకోలేను. దోచుకో,
నీకెలాంటి అడ్డు చెప్పకుండా లొంగిపోతున్నాను. ఇంకా చూస్తావే? కమరాదిచ్చా, నీకు కావాల్సింది నేనేగా. నో అంజలి, రా, నో అంజలి, నో నో నో. Hold me. అంజలి, ఇంకా ఆలోచిస్తావే? ఏంటి నువ్వు చేస్తుంది? నీకు కావాల్సింది అంజలి, నేనేగా. నో అంజలి, I didn't mean it. నీకు కావాల్సింది నా శరీరమేగా. అంజలి, అందుకేగా No. అన్నిసార్లు నా వెంట నో పడ్డావు. అంజలి. అందుకేగా ఇంత దూరం నన్ను వద్దు. తీసుకొచ్చావు. అంజలి. నీ కోరిక తీర్చుకో, అనుభవించు. ఇంకా ఆలోచిస్తావే? Shit. నేను నీకంత నీచుల్లా కనిపించానా? నన్నేమనుకుంటున్నావు? నీతో సెక్స్ కోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నావా? నేను ఇక్కడికి తీసుకొచ్చింది నా మనసులో మాట నీకు చెప్పాలని, అలాగే నా మీద నీకున్న దురభిప్రాయాన్ని పోగొట్టాలని. 10 మందిలో నువ్వు వినడం లేదు కదా, కనీసం ఇక్కడైనా నా మాట వింటావు అనుకున్నాను, నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నా అభిప్రాయం తప్పని తెలియదు. నేను వెధవని కనుక నీలాంటి స్టూపిడ్ని ప్రేమిస్తున్నాను. ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేను నిన్ను కలవను, నీతో స్నేహం చేయను, నిన్ను ప్రేమించను. గుడ్ బై. I love you, Aditya. అయ్యో మేడం, నేను చెప్పిందేంటి, మీరు చేసుకోండి. కర్మరా బాబు. నాకు ఎమోషన్ కావాలి, ఎమోషన్. కళ్ళు రెపరెపలాడాలి, పురులు సరిగమలు పాడాలి, పెదవులు మధువులు అలకాలి. ఒక్కసారి ఐశ్వర్యాన్ని గుర్తు చేసుకోండి. ఓకే మేడం? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు మీ బాడీ ఇక్కడున్నా కానీ మైండ్ వేరెక్కడో ఉండి మీకు అస్సలు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు కదా. దయచేసి అలా చేయకండి మేడం. ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ తో లింక్ చేయకండి. మేడం, మీరేదో ఊహాలోకంలో ఉన్నట్టున్నారు. మీ కలల రాజకుమారుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఇక్కడున్న అడ్డంకులన్నీ దాటుకొని ఈ కమలాకర్ షూటింగ్ స్పాట్ నుంచి మిమ్మల్ని తీసుకుపోగలడు అనుకుంటున్నారా? అలా ఏ నాటికి జరగదు. ఎత్తుకుపోవట్లేదు, లేపుకుపోతున్నావా? ఇదంతా ఏంటది? ఇదా? ఇది నేను. అంటే ప్రేమలో పడిన తర్వాత నేనే నువ్వు, నువ్వే నేను. నన్ను నేను కూడా ఇంతగా ప్రేమించలేదేమో. అందుకేగా నేను ప్రేమించాను. ఒకసారి కళ్ళు మూసుకో అంజలి, నిన్ను ఒక స్వప్నంలోకి తీసుకెళ్తాను.
అదొక అద్భుత ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక నువ్వు, ఒక నేను. నువ్వు నిజంగా చాలా లక్కీ అంజలి. ఏ అమ్మాయి అయినా ఇలాంటి భర్తనే కోరుకుంటుంది. యూఆర్ రైట్. నేను చాలా లక్కీ, ఒప్పుకుంటున్నాను. నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. స్వయంగా భగవంతుడే ఆయన గురించి తప్పుగా చెప్పినా నేను ఒప్పుకోను. పోవయ్యా, నువ్వెళ్ళి నీ పని చూసుకో, మా ఆయన సంగతి నేను చూసుకుంటానంటాను. నీకు కూడా మీ వారంటే ఎంతో ప్రేమన్నమాట. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? సమాజ సేవా నిలయానికి. గుడికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడే తీసుకొచ్చావేంటి? గుడిలో భక్తి, ఇక్కడ రక్తి. నడు. నమస్తే అన్న. నేను వెళ్ళిపోతాను. ఇక్కడికి రావడం తప్ప పోవడాలుండవు. ఓ లోపలికే. మొదట్లో అందరూ నీలాగే బెట్టు చేస్తారు, తర్వాత అంతా మామూలే. తప్పించుకోవాలని ట్రై చేస్తే చీరి పాత్రేస్తా. ఏయ్, దీన్ని పారిపోకుండా చూడండి. అలాగే. ఈ దొంగ సచ్చినోడు ఎవ్వరిని వదలడు. అయినా వీడికెలా చిక్కావు? ఇన్స్పెక్టర్ భరత్, ఇన్స్పెక్టర్ మహేష్ 2 minutes లో ఉండాలి. పోలీసులు రావడం కదరా బేవకూఫ్, నువ్వే తీసుకొచ్చావు. సాలే అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకొస్తారా? లేరా లే, ఏంట్రా చూపు? లాక్కెళ్ళండి. ఇలాంటి కార్పొరేట్ గాడి లేకపోతే ఇలాంటి గొప్పలే ఉండవు. తీసుకెళ్ళండి. రైట్ చేశాం. ఓకే, సీ అట్ ది కంట్రోల్ రూమ్. మేడం ఈ ఫోటో చూడండి. ఎవరి హీరోయిన్? మేడం తను రెడ్డి బారు డాన్స్ చేస్తూ ఉండేది. అతను మర్డర్ జరిగిన తర్వాత కనిపించడం లేదు. కెమెరా లైట్స్ అన్ని రెడీనా? ఎస్ మేడం. సరే, రెడీ అని అంజలికి చెప్పు. ఓకే మేడం. ఈ మధ్య నీ అల్లరి ఎక్కువైపోయింది. బయటే కాకుండా ఫోటోలో కూడా నీ ఆగడాలకి చిలిపి చేష్టలకి అంతే లేకుండా పోతుంది. నాటీ బాయ్. రా బేబీ రా, నాకు చాలా ఆనందం ఉంది. నువ్వు వచ్చినప్పటి నుంచి క్లయింట్లు పెరిగిపోయినారు, బిజినెస్ పెరిగిపోయింది. నీకేం కావాలి చెప్పు. నన్ను ఎందుకు రమ్మన్నా? సెలబ్రేషన్ చేయాలిగా. మందు తాగు. నాకు మందు అలవాట్లేదు. సరే, కూల్ డ్రింక్ తాగు. నీకు డబ్బులు కావాలా? తాగు. కానీ ముందు నువ్వు నాకు కావాలి. ఎవరు? చెప్పు. సరే, పని అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే. అరే బేబీ, బేబీ, బేబీ ఎక్కడున్నావు? ఓ, గేమ్ ఆడుతున్నావా? నేను నిన్ను షూట్ చేయాలి. రా బయటికి. ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా, నేను నిన్ను షూట్ చేయాలి. రెడ్డిని పొడుస్తావా? ఈ రెడ్డి నిన్ను వదులుతాడనుకున్నావా? నా మొబైల్లో నీ పిక్చర్ షూట్ చేశాను. ఇది నా ఫ్రెండ్స్కి పంపించాను. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నిన్ను చావనీయరు, బతకనీయరు. ఇక నీ పని అయిపోయినట్టే.
శైలు అంటే మీరేనా? అవును. నిన్న రాత్రి 1 గంటకు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నాను. అబద్ధం. నిన్న రాత్రి 1 గంటకు మీరు క్రైమ్ చేశారు. క్రైమా? మీరు నేరం చేశారనడానికి మా దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఎస్, నిన్న రాత్రి 1 గంటకు మీరు ప్రముఖ లాయర్ ఆదిత్య గారి కారుని గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ హిట్ అండ్ రన్. ఇప్పటికైనా మీ నేరాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. ఇన్స్పెక్టర్, ఈమె తన నేరాన్ని ఒప్పుకుంది కనుక మేము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటాం. ఓకే సార్. ఈమె గో. అలాగే. రెడ్డి ఆ వీడియో క్లిప్స్ నాకు పంపించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏదో ఆశించి నేను ఈ పని చేయలేదు. ఆయన నీ దగ్గరే ఉంది నాకు ఇవ్వడానికి. హాయ్. హలో. చేసిన సహాయానికి రుణం తీర్చుకునే ప్రయత్నం ఇది. జస్ట్ ఫర్గెట్ ఇట్. అందమైన అమ్మాయి కోరి వస్తే కాదనే మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. నీ కులుకులకి పలుకులతో అర్థం చెప్పు. నువ్వు అంటే నీదన్నవ్వాలనుకుంటున్నాను. నీకన్నా ముందే నీలో కోరికి వయసు వచ్చినట్టుంది. స్టాప్ చేజింగ్ షాడోస్. మిస్టర్ ఆదిత్య, ఆఫీస్ నీది, కోరిక నాది. నువ్వు సై అంటే నేను సిద్ధం. జాగ్రత్త. సింహం గుహలోకి లేడి తానుగా వస్తే ఏమవుతుందో ఊహించుకో. సింహం గుహలోకి లేడీ స్వయంగా వచ్చింది. దాడి చేయి. లేడి పిల్ల మరీ లేతగా ఉంది. రే పండు, ఎక్కడ చచ్చేవారా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? రా, ముందు నువ్వు తొందరగా రా. అరే, రోజా సంగతి తర్వాత చూసుకొచ్చి ముందు నువ్వు బయలుదేరు. ఒక్కడే ఉన్నాను రా, బోర్ కొడుతుంది నాకు. హాయ్, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ టు సే యు ఆర్ ట్రయింగ్ ఎ రాంగ్ నెంబర్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. నా భార్య అందంగా ఉంటుంది. అందమైన భార్యతో పాటు నా అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందిగా. తేడా ఏముంటుంది? ఒక్కసారి రుచి చూస్తేనేగా తేడా ఏంటో తెలిసేది. ఐ కెన్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. ఏం చేస్తున్నావు? అరే అది సారీరా, కొంచెం లేట్ అయినా. అరే వా, అది జబర్దస్తుకున్నావురా. అవుగాని పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోయినవేంద్రా? ఏం బ్రో, ఇంకా హనీమూన్ చేసుకుంటూనే ఉన్నావా? అరే నీ బుగ్గల మీద ఎరుపు చూడు. ఈ అవ్వ కాశ్మీర్ యాపిల్ లెక్క ఎర్రగా చమకాయిస్తున్నాయిరా. నీకు ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయింద్రా. ఏం సంగతిరా? రే పండు, ప్రస్తుతం నేను చెప్పలేని ఇబ్బందిలో ఉన్నాను. ప్లీజ్ రా, తర్వాత రా పండు, ప్లీజ్. నువ్వే రమ్మంటావు, నువ్వే పొమ్మంటావు, అంత ఇష్టమేనా? నువ్వు పిలిచిన నాడు రోజు వదిలిపెట్టి వచ్చిన పిచ్చోన్ లెక్క వెళ్ళాడు. నీతో నాకు సోబతేరా ఈ దమాకులే దీనికి అసలు.
కైలు, ఎందుకు ఇలా రెచ్చగొడతావు? నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఏమన్నా నిన్ను వదిలే సమస్య లేదు. ఐ లవ్ యూ. తప్పదా? ఈ గొయ్యేంటి ఆదిత్య? ఇదా నా భార్యకి నేను ఇచ్చే ప్రేమ కానుక. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. ఇదిగో నా భార్య కోసం ఈ గొయ్యిని నేనే స్వయంగా తవ్వాను. ఓ, నువ్వు అంజలిని పెళ్లి చేసుకుంది ఇందుకేనా? లేదు, అనుకోకుండా జరిగింది. నేను కొంచెం ట్రై చేయగానే నా ప్రేమలో పడిపోయింది. సడన్ గా నాకు ఆలోచన వచ్చింది. ఒక స్టూపిడ్ గర్ల్ కి ఇంత ఆస్తి అనవసరం అనిపించింది. అంత ఆస్తి ఐశ్వర్యం జీనియస్ దగ్గర ఉండాలి, అంటే నా దగ్గర అన్నమాట. మొత్తానికి తన ఆస్తంతా నీ సొంతం కాబోతోంది. సొంతం చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నా భార్య ప్రేమలో ఏ లోటు లేదు. మన క్యారెక్టర్ బ్యాడ్. నువ్వు నన్ను కూడా చంపేస్తావేమోనని నాకు చాలా భయంగా ఉంది. శైలు, నిన్ను నేనెందుకు చంపుతాను? నీ దగ్గర డబ్బు లేదు, నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టవు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అదే చేస్తాను. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఆ పిచ్చి దాని ఆస్తంతా నా పేరు మీద రాయించుకోవడం. అదంత తేలిక కాదు ఆదిత్య. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లేజీ భామా, ఇంకా నిద్రపోతున్నావా? ఓకే, అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు హాయిగా నిద్రపోయి మంచి కలలు కను. వెళ్లాల్సిందేనా? నువ్వు మరీ అంత గోము గడిగితే గోదాలోకి దూకేనా? ఓకే, సాయంత్రం రెడీగా ఉండు. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. అది అంజలి, నీ భర్త నిజంగా ఓ జీనియస్. మళ్ళీ కోర్టులో పెద్ద కేసు వాదించి గెలిచాను. మెత్తగా మత్తగా రెండు ఇచ్చేయి, వచ్చి ఇచ్చేయి. కంగ్రాట్స్. లేడీస్ పర్ఫ్యూమ్? నీ దగ్గర లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్? అది ఓ అమ్మాయితో ఓ కేసు గురించి చాలాసేపు డిస్కస్ చేశాను. ఆ అమ్మాయి వాడిన పెర్ఫ్యూమ్ వాసన ఉంటుంది. స్నానం చేసి వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏంటది పడుకోకుండా ఈ పని? నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోవచ్చుగా. ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నా. ఒక అమ్మాయి కేసు టేకప్ చేశానని చెప్పాను కదా. నీ భర్త ఆదిత్య మంచివాడు కాదు. అతన్ని వదిలేయ్. వాట్? అవును, అతన్ని సాటిస్ఫై చేయడం నీ వల్ల కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? నిజం చెప్తున్నా, నీ భర్త నీకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు. కావాలంటే నీ మీదొట్టు. నువ్వు గమనించావో లేదో కానీ ఆది కుడితొడ మీద కుంకుడుకించంత పొట్టు వచ్చింది. అది చూస్తే నీకే తెలుస్తుంది మా రిలేషన్ ఏంటో.
నువ్వు అబద్ధం చెప్తున్నా. ఆదిత్య నేను ఈ రోజు కూడా కలుస్తున్నావు. నువ్వురా. తన్ని సాటిస్ఫై చేసే కొన్ని పద్ధతులు నన్ను చూసి నేర్చుకుందు గాని. వాట్ నాన్ సెన్స్. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వురా, కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అంజలి, నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు నువ్వు? అది నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వచ్చావు, కానీ నువ్వు దొరికిపోయావు. బహుశా నీకు అనుమానం అనే భూతం పట్టి నిన్నింత దూరం లాక్కొచ్చుంటుంది. ఐమ్ రైట్? నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అది నువ్వు నమ్మేశావు. మొగుడు కంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ మీదే నీకు నమ్మకం అన్నమాట. కనీసం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసావా? మరి ఆ లిప్స్టిక్ మార్క్, లేడీస్ పర్ఫ్యూమ్? లిప్స్టిక్ మార్కలు, పెర్ఫ్యూమ్ వాసనలు, ఇంత చిన్న చిన్న విషయాలకే నా మీద నమ్మకం పోయిందా? ఏమిటిదంతా? ఏం లేదు, నీ ప్రేమకి పరీక్ష. నా మీద నీకెంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి నేను పెట్టిన పరీక్ష. నువ్వు ఇందులో ఫెయిల్ అయ్యావు అంజలి. ఓడిపోయావు. ఆ లిప్స్టిక్ మార్కలు, ఆ పెర్ఫ్యూమ్ వాసన, ఆ ఫోన్ కాల్, నేను ఇక్కడికి పిలవడం, ఈ బట్టలు, అంత ఓ డ్రామా. డ్రామానా? దేనికోసం? తెలుసుకోవడానికి. నేనెంతగానో ప్రేమించిన నా భార్యకి నా మీద నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనిపించింది, కానీ నీకు నా మీద ప్రేమ గానీ నమ్మకం గానీ ఏమీ లేవని అర్థమైపోయింది. ఇది అబద్ధవాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాళ్ళు అడిగి తెలుసుకుంటారు కానీ అనుమానించి వెంటపడరు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే అమ్మాయి ఎవరు, ఆ ఫోన్ కాల్ ఏంటని నన్ను నిలదీసేదానివి. అది నా మాట విను. నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను. నీకు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేదని తెలిసాక నా గుండె రగిలిపోతోంది. పొరపాటు అయిపోయింది. అది అది నన్ను క్షమించాది. అంజలి, ప్రేమ గుడ్డిదంటారని తెలుసు కానీ నీలాగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అవతల వాళ్ళ తప్పులు వెతుకుతారని నేను అనుకోలేదు. అది నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నా. ఇంత దాకా వచ్చాక ఇంకెలా అర్థం చేసుకోవాలి? ప్లీజ్ అది ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నువ్వేం చేయమంటే అది చేస్తాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంత అబద్ధం. నువ్వు చెప్పలేదు నేను నమ్మను. ప్లీజ్ గెట్ లాస్ట్. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవునా? అయితే ఏది నీ మీద ఒట్టేసి చెప్పగలవా నన్ను ఇంకా అనుమానించనని? చెప్పలేవు. నా కోసం నువ్వు ఇక్కడి నుంచి దూకేయగలవా? దూకలేవు అంజలి, నాకు తెలుసు నువ్వు దూకలేవు. ఈ పేపర్లు ఏమిటి, ఎందుకు నడకుండా సంతకం చేయగలవా? చేయలేవు. అవును, చేస్తాను. నేను నిజమే చెప్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకోసం ఏమైనా చేస్తాను. నీకు కావాల్సింది సంతకమేగా. ఇదిగో. నువ్వు నమ్మని ప్లీజ్ అయిపో. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. నేను నిన్ను నమ్ముతున్నాను. అనవసరంగా నేను ఆవేశపడి నేను రెచ్చగొట్టాను. ఐఎమ్ సారీ అంజలి. ఐఎమ్ రియల్లీ సారీ. డాక్యుమెంట్స్ మీద అంత ఈజీగా సంతకం చేయదన్నావుగా. ఇప్పుడేంటి? మన ప్లాన్లో సెకండ్ చాప్టర్ మొదలు పెట్టాలి. ఏంటది? ఇండియా లెవెల్లో పెద్ద పాప్ సింగర్ అయిన అంజలి లాంటి వ్యక్తి మీద నీకు డాక్యుమెంటరీ చేయాలనుందని తనకి ఈమెయిల్ మెసేజెస్ పంపించి తనతో కాంటాక్ట్లో ఉండాలి. దాంతో తనని ఇన్వైట్ చేస్తుంది. మన ప్లాన్ అక్కడ అమలు చేద్దాం. రైట్? రైట్. నువ్వు చెప్పినట్టే చేస్తున్నా. మేడం,
అంజలి గారి కోసం ఎవరో పోలీస్ ఆఫీసర్ వచ్చారు, రావడానికి లేట్ అవుతుందట. ఈ చైన్ మీ హస్బెండ్దేనా? అవును. ఈ వ్యాలెట్ ఆయనదే. ఈ వాచ్ ఇది కూడా ఆయనదే. మనకంటే పోస్ట్ మ్యాన్ ఎంత బెటర్ రా. అలా అంటున్నావేంటి? తను అప్పుడప్పుడు మంచి న్యూస్ తెస్తూ ఉంటాడు. పొద్దున్న లేస్తే మనకి రేపులు, మర్డర్లు, ఎన్కౌంటర్లు. మేడం వచ్చింది కాబట్టి మనం బతికిపోయాం. అది నిజమేలే మేడం. రెడ్డి మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. తను ఇక్కడేం చేస్తుంది మేడం? ఆది రెడ్డి లాయర్ కదా? అవును. ఇందులో ఏదో మతలబు ఉంది. శైలు మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే మేడం. అంజలి ఏమైంది? ఆదికి యాక్సిడెంట్ అయిందట శైలు. నేను వెంటనే వెళ్ళాలి. జ్ఞాపక శక్తి పోయిందా డాక్టర్? అవును. అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం లేదంటారా? నా సలహా ఏమిటంటే అతని మైండ్ ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా చూసుకోండి. మెల్లమెల్లగా ఒక్కొక్క విషయాన్ని మాత్రమే గుర్తు చేయండి, లేదంటే మెమరీ పూర్తిగా పోవచ్చు. ఐ అండర్స్టాండ్. లెట్స్ గో అండ్ సీ హిమ్. అది వీళ్ళంతా మన స్టాఫ్. గుర్తుపట్టడానికి ప్రయత్నించు. ఒక్కసారి మీ స్టాఫ్తో వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పండి. సార్, నేను మీ సెక్రటరీనండి. హలో సార్, నేను మీ అకౌంటెంట్ని. నేను మీ డ్రైవర్నండి. హాయ్, ఐఎమ్ శైలు. యవ్వనాలు తీయని రూమ్ తీసుకెళ్దాం రండి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ టు వరీ అబౌట్. కాసేపట్లో నార్మల్ అయిపోతాడు. థ్యాంక్ యూ డాక్టర్. కమ్, ఐ విల్ షో ది వే. ఓకే. వద్దనుకున్న వాళ్ళని మాత్రమే మర్చిపోయావా? నన్ను కూడానా? ఈ కొత్త నాటకం ఏంటి? ప్లాన్లో ఏదైనా చేంజ్ ఉంటే నాతో చెప్పొచ్చు కదా. సర్లే, అవన్నీ తర్వాత చూద్దాం. చాలా రోజుల తర్వాత చిక్కావు.
కాసేపు ఇద్దరు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా, త్వరగా నైవేతే బాగుంటుంది. డోంట్ వరీ. మనిద్దరం కలిసి ప్రయత్నం చేసి చూద్దాం. తను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మేడం క్లూ ఏమన్నా దొరికిందా? మరే పిచ్చనా ఎలా గొయ్యి కనిపెట్టారు కదా. హలో, అది ఖాళీగా ఉందిగా. ఇలాంటి మిస్టరీలు మేడంకో లెక్క. ఈ భవంతికి ఇంత దగ్గరగా ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వుంటారు? ఎవరి కోసం తవ్వుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ భవంతిలోనే దొరుకుతుంది. ఏదో జరగబోతుంది. అలర్ట్ గా ఉండండి. ఓకే మేడం. అది ఇక్కడే మనం మన జీవితంలోని మధుర క్షణాల్ని ఎంతో ఆనందంగా గడిపాం. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తున్నాయా? అది సరే గాని నీకో వస్తువు చూపిస్తానుండు. అది మనిద్దరమే కలిసి తయారు చేశాం. ఒక్క నిమిషం. చలి కాచుకోవడానికి కుంపటి కోసం వెతుకుతున్నావా ఆదిత్య? నాతో చెప్పుంటే అగ్నిగుండాన్ని రగిల్చేదానిగా. అది సరే, ప్లాన్ని కావాలనే చేంజ్ చేసావా, లేకేదైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరా? నాట్ బ్యాడ్. సరే, అది వదిలే. నీకు ఆ రాత్రైనా గుర్తుందా? బాగా గుర్తు చేసుకో. ఆ రోజు కూడా నా స్కర్ట్ కింద అండర్వేర్ లేదు. అది ఏమైంది? అది అది ఏంటి అలా ఉన్నా? ఆర్ యు ఓకే? అది టెల్ మీ. ఏం లేదా? పద. గుడ్ మార్నింగ్. బెట్టి ఫర్ యూ. శైలు, ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ అంటూ ఉండేది, సేవ చేస్తే పుణ్యం వస్తుందని. నన్ను బుట్టలో వేయాలని చూస్తున్నావా? బుట్టలో వేసుకోక తప్పదుగా. నేను వచ్చిన పని పూర్తి కావాలంటే మీలో ఒకరిగా కలిసిపోవాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానుండు.
ఏంటి నువ్వు చేసేది? ఇప్పుడు లేచిపోతున్నా. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తావు? కొద్ది రోజుల తర్వాత ఆ తర్వాత నీ ప్లాన్ ప్రకారం నీతో ఈ పక్కన పంచుకునేది నేనేగా. ఏం వాగుతున్నావు నువ్వు? వాగుతున్నానా? నువ్వు వేసిన ప్లాన్ సూపర్. నీలాంటి జీనియస్ నేను ఇంతవరకు చూడలేదు. అది ఇంకా పడుకునే ఉన్నావా? గెటప్. నువ్వేమనుకోక శైలు, తను ఎప్పుడు ఇంతే. ఇంతకీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? అది నేను మా పాత జ్ఞాపకాలన్నిటినీ నెమరు వేసుకుంటాం. తనకేమైనా గుర్తొస్తుందేమో. ఆదికి గతం గుర్తొస్తే అంతకంటే నాకు ఇంకేం కావాలి? అంజలి, అది నేనేనా? అది నన్ను అనుమానిస్తున్నావా? అది కాదు, నాకేం అర్థం కావట్లేదు. అది నువ్వు ఊరికే టెన్షన్ పడకు. మెల్లమెల్లగా అవే గుర్తొస్తాయి. ఏ అంజలి, ఆఫీసేమిటి? దాని తర్వాత చూడకూడదు సెన్సర్. నాకు చూడాలని ఉంది. రిమోట్ ఇటీ. ప్లీజ్ 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 ప్లీజ్. నాకు కూడా చూడాలనుంది. నువ్వు చూడకూడదు. ఇది మొగుడు పెళ్ళాలాట. మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకిచ్చింది మీరేగా. నో థ్యాంక్స్. థ్యాంక్స్. సరే కూర్చో. ఈ ఇంట్లో మా మొదటి రోజు ఎలా గడిచిందో చూద్దు గాని. అంజలి, అంజలి, అంజలి వేకప్. ఏమైంది అంజలి? అంజలి, అంజలి లేకంజలి. కంగారు పడతాది. నీ ప్లాన్ ప్రకారం తను అప్పుడే చావదులే. ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ ఆది, ఈ నటనంతా నువ్వు మీ ఆవిడ దగ్గర చూపించు. శైలు, నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. ఓ కమ్ ఆన్ ఆది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను తప్ప నేను ఇంకేం ఆశించట్లేదుగా. ఏమిటి నువ్వు అనేది? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా కౌగిట్లో బందీవై చూడు. అప్పుడంతా నీకే అర్థం అవుతుంది. కమాన్ అది, కమాన్ అది, కమాన్ అది. మనకు మళ్ళీ ఇలాంటి మంచి అవకాశం వస్తుందో లేదో. లెట్స్ ఎంజాయ్. వదులు. అంజలికి నేను ద్రోహం చేయలేను. మంగళసూత్రం తప్ప నాకు ఇవ్వంది తనకేమిచ్చో చెప్పాదిత్య. నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం ప్లాను 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 ఏంటా ప్లాను? నీ భార్యను చంపాలని ప్లాన్ చేసే కదా నన్ను ఇక్కడికి రప్పించావు. ఏంటో బాగేది. నేను నా భార్యను చంపటం ఏంటి? నీ భార్య చేస్తే కోట్లాస్తి నీదవుతున్నప్పుడు చంపకేం చేస్తావు? సరే అయితే విను. ఇది నా ప్లాన్ అంటున్నావుగా, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు వెనకడుగు వేసే అలవాటు లేదు. నీ భార్య చేస్తుంది, దాన్ని ఎవరు కాపాడలేరు. అయినా నీకు తెలిసిన ఇదంతా నేను డబ్బు కోసం చేయట్లేదని. ప్రేమ కోసం, నీ కోసం. కానీ అంజలి నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తోంది. నువ్వు తనని కాపాడుకోగలిగితే కాపాడుకో. కానీ ఎలా కాపాడుకుంటావు? నీకు మోడల్ ప్లాన్ గుర్తులేదుగా. అది అది
రాత్రి మనం హాల్లో ఉన్నాం కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు నిద్రలోకి జారుకున్నావు. ఎందుకులే నేను డిస్టర్బ్ చేయడం అని నేను అలాగే మోసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. ఓ, నేను హాల్లోనే నిద్రపోతే నువ్వు నన్ను మోసుకొచ్చావన్నమాట. అవును. అది నిజంగా నీకేం గుర్తు రావడం లేదా? అంజలి, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎవరిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమించాలనిపిస్తోంది నాకు. నువ్వేమనుకున్నా సరే నా మనసులో మాట చెప్పేశాను. అది నీ జ్ఞాపక శక్తి పోకముందు నన్నెంతగానో ప్రేమించేవాడివి. అలాంటి ప్రేమనే పొందడానికి నేను మరో జన్మెత్తాలేమో అనుకునేదాన్ని. కానీ నాకిప్పుడు అలాంటి భయం లేదు. మన కొత్త జీవితానికి ఇది శుభారంభం. అంజలి, కమ్ బ్యాక్ సూన్. ఓకే, ఐ విల్. బాయ్ బాయ్. ఏంటి ఆదిత్య, అంతిమ ప్రయాణం చేసే నీ భార్యకి చిరునవ్వుతో చివరి విడుకలు చెప్తున్నావా? వాట్ యు మీన్? తన మీద ద్వేషంతో ఎవరైనా తన కారు బ్రేకులో ఊడదీసుండొచ్చేమో. అంజలి, అంజలి స్టాప్. అంజలి, అంజలి ఆగు. అంజలి, pick up the phone. Pick it up. Can you pick up the damn phone? హలో, అంజలి ఎక్కడున్నావు? ఏమైంది? అంజలి కార్కి బ్రేక్స్ బ్రేక్స్ ఏది అంజలి? అంజలి కార్ స్లో చేయి. ఆల్రెడీ కార్ ఆపేశాను. ఆపేవా? అవును, బ్రేక్స్ పడ్డాయా? బ్రేక్స్ పడ్డాయి. ఏంటి విషయం? అంజలి, నీకేం కాలేదుగా? ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు? నేను ఇంటికి వచ్చేనా? వద్దు, అవసరం లేదు. ఐఎమ్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే? యా. బాయ్. ష్యూర్? ఆఫ్ కోర్స్. ఓకే, బాయ్. టేక్ కేర్. ఎందుకు చేస్తున్నా ఇదంతా? భార్యను మాట చేసే ప్లాన్. మర్డర్? ఎవరు మర్డర్? ఇంద్రాణి, క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ. మిస్టర్ ఆదిత్య, మీరెవరినో మర్డర్ చేయాలని తీవ్రంగా ట్రై చేస్తున్నట్టున్నారు. మీ భార్యనా, లవర్నా, లేక ఇద్దరినినా? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరేదో భార్య మర్డర్ అనేదో అంటున్నారు. ఏ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు? ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? తమరికి గతం గుర్తు లేకపోయినా లా పాయింట్స్ మాత్రం బానే గుర్తున్నాయి. ఇంద్రాణి గారు, మీకు కావాల్సిన ఆధారాలు దొరికాక మీ అనుమానం నిజమైంది అనుకున్నాక అప్పుడు రండి. ప్రస్తుతానికి నన్ను ఇబ్బంది పెట్టకండి. మర్డర్ ప్లాన్, పెళ్ళాన్నే మర్డర్. మగజాతంతా ఇలాగే ఉంటారు. వీళ్ళు పక్కలో మాత్రమే సిన్సియర్. ఇడియట్స్. శైలు, నేను నీతో మాట్లాడాలి. నాకంటే నీ భార్య మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే తనని కాపాడుకోగలుగుతావు. వాట్? అంజలి, స్లైట్లీ మూవ్ టు లెఫ్ట్. ఓకే. కాస్త పక్కకి జరిగితే చాలు ఇంత పెద్ద పాప్ స్టార్ చావుని జనం టీవీలో చూస్తారు. రియల్ డెత్ షూట్ చేయడం థ్రిల్లింగ్ కదా? వాట్ యు మీన్? ఐ మీన్ పాపం అంజలి స్పీడ్గా పైనుంచి కింద పడుతుంది, అంతే స్పీడ్గా కింద నుంచి పైకి పోతుంది. అంజలి, అంజలి అలాగే ఉండు, కదలొద్దు ప్లీజ్. డోంట్ మూవ్ ఫర్దర్. అంజలి అక్కడే ఉండు, అలాగే ఉండు. డోంట్ మూవ్ అంజలి.
నీకేం కాలేదుగా అంజలి? అది ఏమైంది? చాలా బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఒకరి కోసం ఇంకొకరిని పుట్టించినట్టున్నాడు. ఆదిత్య గారు మీరు నవ్వడం లేదండి సార్. స్మైల్ ప్లీజ్. అంజలి వెయిట్ ఫర్ మీ, ఐఎమ్ కమింగ్. మరి నా సంగతి ఏంటి? కమాన్ ఆదిత్య, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఐ రియలీ నీడ్ సమ్ థ్రిల్, రియలీ వైల్డ్. అయితే ఏ మురుగానో వెతుక్కో. నా సంసార జీవితం ఎందుకు పాడు చేస్తావు? ఓకే, అయితే నేను అంజలి విషయం చూసుకుంటాను. ఇదిగో ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీ అంజలి చచ్చూరుకుంటుంది. ఆన్ చేయనా? స్టాప్. ఏం కావాలి నీకు? ఒకే ఒకసారి నన్ను నీదాన్ని చేసుకో, నా కోరిక తీర్చు. కమానాదే, ఆడపిల్లలా సిగ్గెందుకు? జస్ట్ డూ ఇట్. గుర్తుందా, నువ్వు ఒకసారి ముద్దు పెట్టా, అదే నీ ఫేవరెట్ ప్లేస్ మీద. కమానాదే, కిస్ చేయి, కిస్ చేయి. ఒకే ఒకసారి అదే ఈ షవర్ కింద నా కోరిక తెచ్చు. నీ అంజలి ఏం చేయను. ఏయ్, పండగ రోజు ఎర్రచీర కట్టావు సరే, నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? వావ్, ఈ డ్రెస్లో ఎలా ఉన్నాయి? నిజం చెప్పనా, పున్నమి చంద్రుడిలా ఉండా. అది సరే కానీ ప్లీజ్ ఒకసారి పైకి వెళ్ళి చంద్రుడు వచ్చాడేమో చూసిరా. ఒక్క మానంజలి ప్లీజ్, నాకు బాగా ఆకలిగా ఉంది. వెళ్ళు ప్లీజ్. అదే నేను కూడా నీ చేతులతో ఉపవాసం చాలించాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర. నేను నీ ప్రేరాలైనా నీ భార్య కంటే ఏం లోటు చేశాను చెప్పు. నన్ను ఎందుకు ఇలా దూరంగా ఉంచుతున్నావు? అది అది ఎక్కడున్నావు? అది 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 నీ ఆయుష్ పెంచడానికేగా తనే వ్రతం చేసింది. ఉపవాసం చాలించేటప్పుడు తనకి నువ్విచ్చే పాలు తాగితే గుట్టుక్కున ప్రాణాలు వదిలేస్తుంది. అది నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. నీ చేతులతో నువ్వే చంపేస్తున్నావా? కమాన్, దిస్ ఇస్ యువర్ లాస్ట్ స్టెప్. ఇంకొక అడుగు ముందుకు వెయ్యి. డెఫినెట్ గా ఇది నీకు ఆఖరి స్టెప్. శైలు, నీ ఉపవాసాన్ని నా చేతుల మీదుగా చాలించాలనుకున్నావుగా, ఇదిగా తీసుకో. తాగే ముందు భగవంతుడిని ఒకసారి తలుచుకో. ఆఖరి గడియల్లో భగవంతుని తలుచుకుంటే డైరెక్ట్గా స్వర్గమే. హలో మిస్టర్, ఒక్క నిమిషం, కొంచెం అడ్రస్ చెప్తారా?
ఇలా ఇదే లేన్లో లెఫ్ట్కి వెళ్తే లాస్ట్ హౌస్. అంటే నువ్వు అపరిచితుడు కాదన్నమాట. ఎన్ని స్టార్ హోటల్స్లో భోంచేసినా ఇంటి భోజనం రుచే వేరు. నీకు రియాలిటీ టీవీ అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు నీకు లైవ్ షో చూపించబోతున్నాను. ఎదురుగా ఉన్న ఆ గదిలో ఈరోజు మళ్ళీ నా భార్య అంజలితో శోభనం చేసుకోబోతున్నాను. ఇక్కడి నుంచి నీకు మంచి వ్యూ పాయింట్, అది టికెట్ లేకుండా. ఎంజాయ్. శైలు ఇతనికి డబ్బిచ్చింది. అవును మేడం. ఆదిత్య శైలు వేసిన ప్లాన్ గురించి తెలిసిన మూడో వ్యక్తి ఉన్నాడంటే వాడు వీడేనన్నమాట. ఇంతకీ వీడెక్కడ దొరుకుతాడు? నైట్ క్లబ్ లో దొరుకుతాడు మేడం. రే శైలు చాలా ఇబ్బంది పెడుతోందిరా. నన్ను కూడా. చాలా నార్మల్. నా యాక్సిడెంట్ ముందు మీ ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నామంట. పైగా మీ ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ వేసామంట. ప్లానా? ఏంది పోయేది? అది తెలిస్తే నిన్ను అడగాల్సిన అవసరం ఏంటి నాకు? ఇడియట్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అంజలి చెప్పింది. నీకేమైనా తెలిసేమని అడుగుతున్నాను. రే మేమిద్దరం ఏదో నైట్ క్లబ్ లో కలిసేవాళ్ళమని శైలు చెప్పింది. నైట్ క్లబ్? గట్లయితే ఆడికే పోదాంరా. గడేమన్నా ఆధారం దొరకచ్చు గట్లనే గవి కూడా. వీడిని పట్టుకోవడానికి సూపర్ గా ప్లాన్ వేశారు మేడం. ప్లాన్ వేయడంలో ఎవరైనా మీ తర్వాతే మేడం. తన భార్య బర్త్డే రోజున తనకు తానుగా కిడ్నాప్ కావటం, తర్వాత కిడ్నాప్ అయినట్టు ఫోన్ చేయించడం. కానీ ప్లాన్ లో తర్వాత భాగం ఏంటో వీడికి కూడా తెలిసినట్లేదు. ఆ తరువాత ఆదిత్య తన లవర్ తోనే తన భార్యను చంపిస్తాడు. ఫుల్ ప్రూఫ్. కానీ తన భార్య హత్య విషయంలో ఆదిత్య మీద ఎవరికీ అనుమానం రాదు. ఎందుకంటే ఇదంతా డబ్బు కోసం జరిగిన హత్యనని అందరూ అనుకుంటారు. కానీ ఆదిత్య జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది కదా మేడం. మేడం ప్లాన్ శైలు కంట్రోల్లో ఉంది కనుక అది ఏ క్షణానైనా మారే అవకాశం ఉంది. నో, ప్లాన్ కంట్రోల్ మన చేతుల్లో ఉంది. మనం ఏదైతే అనుకున్నామో రేపు అదే జరుగుతుంది. ఆదిత్య కిడ్నాపింగ్ తప్పకుండా జరుగుతుంది. అతన్ని కిడ్నాప్ చేయడానికి వీడితో పాటు మీరు వెళ్తున్నారు. అర్థమైందా? ఎస్. డబ్బు కావాలని అంజలికి ఫోన్ చేసి మనం డిమాండ్ చేస్తాం.
శైలు కూడా వస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆదిత్య భార్యని శైలుకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. తరువాత ఆదిత్యను వదిలేద్దాం. అర్థమైందా? ఎందుకని? తను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య డ్రామా జరుగుతుండగా ఆదిత్య రియాక్షన్స్ని బట్టి అతను నిజంగానే జ్ఞాపక శక్తి కోల్పోయాడో లేక నాటకాలు ఆడుతున్నాడో మనకి తెలుస్తుంది. మేడం, యు ఆర్ ఎ జీనియస్ మేడం. సో కిడ్నాపింగ్ రేపు 4 గంటలకి. కన్ఫ్యూజన్గా ఉందిరా. ఈ శైలి చెప్పేది ఒకటి నమ్మబుద్ధి కావట్లేదు. జాగ్రత్తగా ఉండాలి. Shit. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఓకే మేడం, కిడ్నాప్ చేశాం. ఇప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. ఓకే మిస్టర్ ఆదిత్య, ఇప్పుడు నువ్వు నీ భార్య జరుపుకుంటున్న బర్త్డే పార్టీకి వెళ్ళలేవు. పిచ్చివాడా, ఆటలాడుతున్నావు కానీ దాని పరిణామం మాత్రం ఊహించలేకపోతున్నావు. ఇక నుంచి నీ జిత్తులు పనికిరావు, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అంజలి, అంజలి, కోట్ల కొలది అభిమానులు ఉన్నదానివి. ఈ రోజు నీ బర్త్డే పార్టీకి ఎంతో మంది వచ్చారు. ఎవరెవరో వచ్చారు. ఏం లాభం? అది నువ్వు ఒక్కడివి మాత్రమే రాలేదు. ఎందుకని ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ ఆది నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో అంజలి. సర్ప్రైజ్? సర్ప్రైజా, షోకా? నా జీవితంతో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉంటానని చెప్పిన నా ఆది నా బర్త్డేనే మర్చిపోయాడు. అది ఐ హేట్ యు. నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతున్నావా? వాడు రాడు. ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే మేము నీ మొగుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. కిడ్నాపా? పోలీసులకు చెప్పాలని ప్రయత్నించుకో, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నాది నేను చేయకండి. ముందు అసలు విషయం చెప్పరా. చెప్పేది విను. నీ మొగుడిని ప్రాణాలతో వదిలిపెట్టాలంటే ₹1 కోటి తీసుకురా. తప్పకుండా తీసుకొస్తాను. అయితే వెంటనే డబ్బు తీసుకుని ఇక్కడికి వచ్చాయి. ఎక్కడికి రావాలి? ఊరి బయట రైల్వే ట్రాక్ పక్కన గ్లాస్ ఫ్యాక్టరీకి. ఏమైంది అంజలి? అది ఎవరో కిడ్నాప్ చేశారు. నేను వెంటనే వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వెళ్ళివను. శైలు, అక్కడ ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఏం జరిగినా పర్వాలేదు, నేను నీతో వస్తాను. రేయ్, నిన్ను ఇక్కడికిక్కడే కలిసి చంపేయాలనిపిస్తుందిరా వెధవా. మీరు చెప్పినట్టు చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా కొడతారు? అదిగో వాళ్ళు వచ్చారు. నా భర్త ఎక్కడా? ముందు డబ్బు ఇవ్వు. ఏంటిది? శైలు, ఏంటిదంతా? వీళ్ళెవరు? నా ఆది ఎక్కడున్నాడు? ఈ రోజుల్లో మరీ ఇంత అమాయకత్వం పనికిరాదు అంజలి. చావుకి దగ్గరలో ఉండి కూడా ఆది గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో. త్వరగా పద, గేట్ దగ్గర వదిలేయమన్నా. ఎందుకు? రేపు పిచ్చన ఎలా మేడం గాడి జ్ఞాపక శక్తి మీద అనుమానంగా ఉంది.
గతాన్ని మర్చిపోయిన వాడికి నువ్వు మాత్రం నిజంగా ఎలా గుర్తుంటావు? ఒకవేళ తను నిన్ను కాపాడాలనుకున్నా అది జరిగే పని కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవే నీ ఆఖరి గడియలు. నీకు జ్ఞాపక శక్తి? ఏ జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుతున్నావు శైలు? అది అసలు పోతేనే కదా. నేను అంజలిని ప్రేమించడం అనుకోకుండా జరిగింది, కానీ నీ విషయంలో మాత్రం అంజలిని అంతం చేయడానికి మేము ఒక పావును ఉపయోగించుకోవాలనుకున్నాం. అనుకున్న పని జరిగిపోవాలి, కానీ మా చేతికి ఏమాత్రం మట్టి అంటకూడదు. అందుకు నిన్ను సెలెక్ట్ చేశాం. ఓ బై ద వే, నా పార్ట్నర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హాయ్ శైలు, నువ్వు నన్ను మొట్టమొదటిసారిగా చూసింది అంజలి ఇంట్లో, కానీ అంతకు ముందే నేను నిన్ను నా మొబైల్లో చూశాను. ఆ రెడ్డి నీ వీడియో క్లిప్స్ నాకు పంపించాడు. మరి యాక్సిడెంట్ జరగటం అదంతా నాటకం. ఆదిని నీ సొంతం చేసుకోవాలన్న కోరిక నీలో చాలా ఎక్కువగా ఉంది కదూ. ఆది నిన్ను రెచ్చగొట్టి ఉండకపోతే అంజలిని నువ్వు అంతం చేయడానికి ఒప్పుకునేదానివి కాదు. క్షణక్షణానికి తన కోసం తప్పించిపోయేలా చేస్తాడు కదూ. ఆ లేడీ పిల్లని నేనే చంపుతా. అది నా మాట వినా. Don't shoot me. One wicket down. Next wicket నువ్వే బేబే. ఆది, నువ్వు నాతో ఇలా చెలగాటాలు ఆడొద్దు. చెలగాటమే నా ఆట. అంజలి, ప్లీజ్ ఆగు. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు. జ్ఞాపక శక్తి కోల్పోయిన మనిషి గురించి నువ్వు తప్పుగా చెప్తే నేను నమ్ముతానా? ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం. You are right, అంజలి. దాని మాటలు నమ్మద్దు. షూట్ చేయి. షూట్ చేయి దాన్ని. అంజలి, కమ్ ఆన్, షూట్. లేదు అంజలి, నిన్ను చంపాలని ప్లాన్ చేశాడు. ఇతను మోసగాడు. అంజలి, ఇది మన కాపురం కూల్చాలని చూస్తుంది. కమ్ ఆన్, షూట్. షూట్. నేను అబద్ధం చెప్తున్నాడు అంజలి. షూట్ హిమ్. దాని మాటలు నమ్మేమంటే మోసపోతాం అంజలి. Believe me. Come on, అంజలి. I say shoot her. Come on, shoot her. వెల్ డన్ అంజలి. నీ స్థానంలో ఉన్న ఏ భారత స్త్రీ అయినా ఇదే పని చేస్తుంది అంజలి. వెరీ వెల్ డన్ అంజలి. ఐల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? బతికే హక్కు నీకు లేదు ఆది. క్రూర మృగాలు సైతం నీకంటే ఎంత మేలు. నో, డోంట్ డూ ఇట్. ఆగు శైలు, వీడిని చంపే హక్కు నాకు మాత్రమే ఉంది. అంజలి, నువ్వు నన్ను చంపలేవు అంజలి. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఆదిత్య? నీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. నేను నీ భర్తను అంజలి. అందుకే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎందుకు ఇలా చేశావు చెప్పాది? నా ఆస్తి కోసమేగా. అంజలి, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. నోర్మి. అగ్ని సాక్షిగా నేను నీకు తాళి కట్టిన భర్తని. ఏ అగ్ని సాక్షిగా అయితే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావో నో అంజలి, అదే అగ్నికి నిన్ను ఈ రోజు ఆహుతి చేస్తున్నాను. నో అంజలి, ఐ సే నో అంజలి.